యేసు పుట్టెను వింతగాను బెత్లెహేమందునా. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈరోజు ఏమి క్రిస్మస్ ఆరాధన కాదు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఆయన నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన యూదుల కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన సమస్త జాతి మనుషుల కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. నాకు క్రిస్మస్ అంటే చాలా ఇష్టం. ఎంతమందికి ఇష్టం చెప్పండి? యేసుప్రభు ఆయన పుట్టక ముందు లోకాన్ని ప్రవచనాల ద్వారా ప్రభావితం చేసినవాడు. ఆయన పుట్టినప్పుడు లోకాన్ని దూతల ద్వారా ప్రభావితం చేసి ఉన్నాడు. ఆయన జీవించినన్ని రోజులు ఆయన లోకాన్ని ప్రభావితం చేశాడు. రాజ్యాలను ప్రభావితం చేశాడు, రాజులను ప్రభావితం చేశాడు, న్యాయాధిపతులను ప్రభావితం చేశాడు, సృష్టిని ప్రభావితం చేశాడు, మరణమును ప్రభావితం చేశాడు, మరణించి తిరిగి లేచాడు. ఇప్పుడు కూడా ఆయన ప్రభావం చేస్తున్నాడు. కానీ ఆ ప్రభావము ఆయన డైరెక్ట్గా చేయట్లేదు. ఆ ప్రభావము ఆయనలోకి బాప్తిసం పొంది ఆయనను ధరించుకున్న వారు ఆయన చేత ప్రభావితం చేయబడుతూ ఆ ప్రభావ మహిమతో నీవు ఇతరులను ప్రభావితము చేసే వ్యక్తిగా ఇప్పుడు నీ ద్వారా ఆయన ప్రభావం చేస్తున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దాం. మీ పక్కన అడగండి, నీవు ఆయన చేత ప్రభావితము చేయబడకపోతే నీవు క్రైస్తవునిగా వెనకడుగు వేస్తావు, విశ్వాసములో వెనక్కి వెళ్ళిపోతావు. అనుదినము రోజు పప్పేనా, రోజు చికెన్ కర్రీనా, రోజు సాంబారేనా అన్నట్టు అయిపోతుందండి మన క్రైస్తవ జీవితం కూడా. రోజు యేసుక్రీస్తేనా, ఇంకో కొత్త పేరుంటే బాగుండు, ఇంకొత్త రకంగా పాడింటే బాగుండు, ఇంకొత్తగా ఏదైనా చేసింటే బాగుండు అన్నట్టుగా అయిపోతుందండి మన క్రైస్తవ జీవితం. కారణం ఏంటంటే ఆయన పుట్టక ముందు ఆయన పుడతాడు అన్నది ప్రభావితం చేసింది. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనేసరికి రాజు, ఆ రాజ్యంలో ఉన్నవారు భయకంపితులైపోయారండి. అరే మాకు తెలియకుండా, మాకు రాజగృహంలో పుట్టకుండా రాజన్నవాడు ఇంకెక్కడ పుట్టాడు, ఇక్కడే పుట్టాడు, ఈ రాజ్యంలోనే పుట్టాడు, ఈ నేలపైన పుట్టాడు, కానీ మాకు తెలియకుండా, రాజులమైన మాకు తెలియకుండా ఎలా పుట్టాడు అని భయకంపితులైపోయాడు. మీ పక్కలో చెప్పండి, చిన్న పిల్లవాడు పుడితే, యూదుల రాజుగా పుట్టినవాడు కేవలం 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలుడే రాజును రాజ్యాలను వణికించేశాడండి. మీ పక్కన చూడండి, వాక్యం చదువుతూ ఉంటే, చర్చికి వస్తూ ఉంటే, యేసుప్రభు కూడా ఒక దేవుడే, యేసుప్రభు కూడా అందరిలాగానే అని నీకు అనిపిస్తుందేమో. కానీ ఆయన అందరిలాగా అని నీకు అనిపిస్తుందంటే దానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే, అన్ని రకాల ప్రభావాల మధ్యలో ఆయన కూడా ఒక ప్రభావం అయ్యాడే తప్ప నీకు ఆయన సంపూర్ణమైన ప్రభావము నీకు అర్థము కాలేదు. అనుదినము ఆయన నీకు తన మహిమను నీకు ప్రత్యక్షపరుస్తూ ఒకరోజు అనుభవించిన అనుభవాన్ని కాకుండా ఇంకొక రోజు ఇంకొక అనుభవం, ఇంకా 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 అనుదినము ఆయన నిన్ను క్రొత్త అనుభవాలతో నడిపిస్తూ ఉన్నాడు. అది నీ క్రైస్తవ జీవితం యొక్క అనుభవాలు. ఒకసారి మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుండి చూద్దాం. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లు. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లు.
తన మహిమైశ్వర్యము చొప్పున తన మహిమ ఐశ్వర్యం చొప్పున మీకు దయచేయవలెననియు మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రభావ అనుభవం. నీ మీద ఈ విధమైన ప్రభావము ఉండాలి. నీ హృదయంలో క్రీస్తు ఉన్నాడు. నీ హృదయంలో క్రీస్తు ఉన్నాడు. ఎలా? విశ్వాసము ద్వారా. నీ హృదయంలో ఎవరున్నారు? ఎలా? మీ పక్కన వాళ్ళతో చెప్పండి, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అన్నిటికంటే మోసకరమైనది. ఇక్కడి నుంచే సమస్తమైన కుయుక్తులన్నీ ప్రవహిస్తాయి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, హృదయం అనేది డెవిల్స్ డెన్. చెప్పండి. హృదయం అనేది పాపకూపము. హృదయం అనేది ఇలాంటి మాటలు చదివి ఇప్పుడు క్రైస్తవునిగా నీ హృదయంలో యేసుక్రీస్తు విశ్వాసముతో నివసించుచున్నాడు అని నమ్మాలి. హృదయంలో నుంచే అన్ని రకాలైన చెడు ప్రవహిస్తుంది అని చదివిన నీవు, అనుభవించిన నీవు, నీ హృదయంలో యేసుక్రీస్తు విశ్వాసంతో ఉన్నాడని, ఆయన విశ్వాసంతో నీలో ఉన్నాడని నువ్వు నమ్మితే ఆ ప్రభావాన్ని, ఆయన ఉన్నాడు అన్న ప్రభావాన్ని నీవు అనుభవించే క్రైస్తవునిగా ఉండాలి. నా హృదయంలో క్రీస్తు ఉండగా, నా హృదయంలో యేసుక్రీస్తు ఉండగా, ఆ యేసుక్రీస్తు ప్రభావము నా హృదయం, నా శరీరము, నా తలంపులు, నా ఆలోచనలను ప్రభావితము చేయడం నేను అనుభవించాలి. దాన్ని నేను అనుభవించాలి. యేసుక్రీస్తు నీలో ఉంటే ఆ నీలో ఉన్న క్రీస్తు యొక్క ప్రభావము అనుదినము ఏం చేస్తుంది చూద్దాం. కింది వచనాలకు వద్దాం. 19, 20 వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. 20 వచనం మరోసారి చదువుదాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, హలో అనండి. హలో, నీలో శక్తి ఉంది. అవును, నిన్న మటన్ తిన్నాను, రాత్రి నిన్న చికెన్ తిన్నాను, ఈ మధ్యలో నేను వీక్కి ఎగ్స్ ఎక్కువ తింటున్నాను, ఆ ఎనర్జీ ఎక్కువగా ఉంది, ఆ శక్తి ఎక్కువగా ఉంది. ఈ శక్తి గురించి కాదండి. మనలో ఒక శక్తి, క్రైస్తవునిగా నీలో ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏంటో తెలుసా? ఆ శక్తితో ఒక కార్యాన్ని నువ్వు సంపూర్ణము చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగి ఉన్నావు. మీలో మరొకసారి చూద్దాం. 20 వచనం. మనలో అందరూ చెప్దాం, నాలో క్రైస్తవునిగా నేను బాప్తిసం పొందాను. నాలో బాప్తిసం ఎవరైతే పొందలేదో ఈరోజే పొందండి. ఎందుకో తెలుసా అండి? కార్యసాధకమైన శక్తి నువ్వు కలిగి ఉంటున్నట్లుగా క్రీస్తు నీలోకి వచ్చి క్రీస్తును నువ్వు ధరించుకుంటే ఆ కార్యసాధకమైన శక్తి నీలో పనిచేస్తుంది. చాలామంది పెళ్లి చేసుకొని, అరే బాబు పెళ్ళి చేసుకొని 10 సంవత్సరాలు అయిందిరా, ఆ నరకం ఏంటో నాకు తెలుసురా, క్రైస్తవులంగా మనం నరకానికి పోమురా, అందుకనే దేవుడు నరకంను భూమి మీదనే పెట్టాడురా, అందుకనే నా జీవితంలో పెళ్ళి అయ్యిందిరా, ఎందుకు ఊకే పెళ్ళి అని ఉపవాస ప్రార్థనలు చేస్తావు
అని చాలామంది క్రైస్తవులు తోటి పెళ్ళి కాని క్రైస్తవులతో పెళ్ళైన క్రైస్తవులు చెప్పే మాట ఏంటంటే కష్టాలు వస్తాయి అని. అలాగనే 10 సంవత్సరాల క్రైస్తవ అనుభవంలో నువ్వు ఎంత ప్రార్థన చేసినా వేస్ట్ రా, దేవుని చిత్తం ఉంటే జరుగుతుంది, లేకుంటే లేదురా అని సలహా ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు బాప్తిసం పొందితే కష్టాలు వస్తాయి, జాగ్రత్త. మరి నువ్వు బాప్తిసం తీసుకున్న రోజు మొదలుకొని సైతాన్ వచ్చి నల్లగా నీ జీవితంలో పనిచేయడం ప్రారంభమవుతుంది, జాగ్రత్త అని కష్టాల జీవితం గురించి చెప్తాడు. కానీ కార్యసాధకమైన శక్తిని గురించి చెప్పేవాడే నిజమైన క్రైస్తవుడు. నీలో కార్యసాధకమైన శక్తి ఉంది. నువ్వు బాప్తిసం ఎందుకు పొందాలి? కార్యసాధకమైన శక్తి నీలో కలిగి జీవించడానికి, క్రీస్తుకు మహిమకరంగా నువ్వు ఫలించడానికి. యేసుక్రీస్తును నమ్మనంత వరకు నువ్వు ఫెయిల్ అవ్వడం చేత నువ్వు ప్రభావితం చేయబడి నా జీవితంలో ఇంకెంత మాత్రం నేను బాగుపడను అని ఫిక్స్ అయ్యి ఉన్నావేమో. కానీ నువ్వు యేసుక్రీస్తును నమ్మిన తర్వాత యేసుక్రీస్తు ద్వారా నీలో కార్యసాధకమైన శక్తి, అంటే నువ్వు దేన్నైనా సాధించడానికి నీకు శక్తి అనుగ్రహించబడింది. నీ దేన్నైనా చేయడానికి నీలో సాధించే శక్తి ఇవ్వబడింది. అది నీ సొంత శక్తి, అది నీ జీన్స్ వలన, నీ తరతరాల నుంచి వచ్చిన శక్తి కాదు. నీవు మరణించి తిరిగి లేచిన అనుభవంలో క్రీస్తు అభిషేకము ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీకు కార్యాలను సాధించే శక్తి నువ్వు కలిగి ఉన్నావు. దాని ప్రభావాన్ని నువ్వు అనుభవించాలి. అప్పుడే నువ్వు క్రీస్తుకు సాక్షి అవుతావు. కార్యానికి సాధించి నేను క్రీస్తుకు మహిమకరముగా నేను సాక్షిగా నిలబడుతున్నాను అని నువ్వు చెప్పగలిగే అనుభవంలో ఉంటావు. నీ హృదయంలో యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ ప్రభావాన్ని నువ్వు అనుభవించాలి. నీవు దేవుని యొక్క సంపూర్ణతను పరిపూర్ణముగా ప్రభావితం చేయబడి అనుభవించాలి. నీలో ఉన్న క్రీస్తును నీవు అనుభవించాలి. నీకు తెలియాలి, నీ నరనరాలకు తెలియాలి. అప్పుడే నీవు దేవునికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పగలిగిన క్రైస్తవునిగా ఉంటావు. జీవము గల దేవునికి నేను ఆలయము, దేవుని ఆత్మ నాలో నివసించుచున్నాడు. ఇది నువ్వు మాటలు చెప్పుకుంటూ తిరిగితే లాభం లేదు. ఇది నువ్వు అనుభవించడానికి సజీవుడైన యేసుక్రీస్తు వాక్యములో నీకు ఇలా సెలవిచ్చి ఉన్నాడు. మరొకసారి చూద్దాం, మనలో 18వ వచనం నుండి. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. నేను కనుక మీరు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నానని మీతో చెప్పాను అనుకోండి, మీరు మొహం మార్చుకొని వెళ్ళిపోతారండి. మేము ఒకదాని గురించి ప్రే చేయమంటే మీరు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థన చేస్తారా అని అనుకుంటారండి. క్రైస్తవునికి నిజంగా ప్రార్థన అవసరతలు ఏంటో తెలుసుకోవాలండి. ప్రార్థన అంశాలు ఏంటో తెలుసుకోవాలి. ప్రార్థనలో ఏది పెట్టుకొని ప్రార్థన చేయాలి. ఉపవాసం చేస్తున్నప్పుడు ఏది పెట్టుకొని, దేన్ని చూడడానికి, దేన్ని అనుభవించడానికో నువ్వు ఉపవాసం చేయాలో నీవు నిర్ణయించుకొని ఉపవాసం చేయాలి. ఉపవాసం చేయడం అనేది చాలా శక్తివంతమైనది, చాలా అద్భుతమైనది. ప్రార్థన చేయడం అనేది చాలా అద్భుతమైనది, చాలా శక్తివంతమైనది. అది నీకు తోచినట్లు చేసేది కాదు, వాక్యాన్ని ఆధారం చేసుకుని చేసేది. ఆ వాక్యము నీకు ప్రార్థన అవసరతలను ఇస్తుంది. నీలో ఉన్న క్రీస్తు, నీలో ఉన్న క్రీస్తు. కొలస్సీలకు రాష్ట్ర పత్రిక 1:27 చూద్దాం. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో అది అనగా మీ యందున్న క్రీస్తు. అందరూ చెప్పండి, నా యందున్న క్రీస్తు. నా యందున్న క్రీస్తు. ఈరోజు నీ ప్రార్థన అవసరత, నీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే నాట్ మనీ, జాబ్, మ్యారేజ్, గర్భఫలం, ఇవన్నీ ప్రేయర్ రిక్వెస్ట్లే. ఓకే కానీ నీ ప్రార్థన అవసరత ఏంటో తెలుసా? నువ్వు అనుభవించడానికి
నీకు ఇవ్వబడిన అనుభవమును నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోకుండా ఉన్న స్థితిలో నువ్వు అనుభవించాలని ఏదనుకుంటున్నావో అది తెలుసుకొని దాన్ని అనుభవించడానికి, దాన్ని నీ అనుభవముగా సంపాదించడానికి, దాన్ని ఇతరుల అనుభవంలోకి తీసుకొని రావడానికి దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. అదేంటంటే నీ యందున్న క్రీస్తు. మీ పక్క వాళ్ళతో చెప్పండి, క్రీస్తు నీ యందున్నాడు. నీ యందున్న దాన్నే నువ్వు అనుభవించకుండా బయట నుంచి డబ్బులు రావాలి, బయట నుంచి వైఫ్ రావాలి, హస్బెండ్ రావాలి, బయట నుంచి జాబ్ రావాలి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నీ లోపల ఉన్నదే నీకు అర్థం కాకపోతే, నీ లోపల ఉన్న క్రీస్తు యొక్క అభిషేక ప్రభావమే నీకు అర్థం కాకపోతే నువ్వు దేన్ని అనుభవించడానికి నువ్వు ప్రయాసపడుతున్నావు? క్రైస్తవునిగా నీ యందున్న క్రీస్తు అన్న మాట నీకు ఆ క్రీస్తును అనుదినము, ఆ ప్రభావ అభిషేకాన్ని అనుదినము నువ్వు అనుభవించకుండా ఉండి మిగిలినాక దేన్నైనా నువ్వు అడుగుతూ ఉన్నట్లయితే నీ క్రైస్తవ జీవితంలో నీవు నిజమైన క్రైస్తవునిగా ప్రవర్తించట్లేదు. నీ యందున్న క్రీస్తును నీవు అనుభవించాలి. నీ యందున్న క్రీస్తు చేత నువ్వు ప్రభావితం చేయబడాలి. నీ మనసు ప్రభావితం చేయబడాలి, నీ ఆలోచనలు ప్రభావితం చేయబడాలి, నీ శరీరము ప్రభావితం చేయబడాలి, నీ మాట్లాడే మాటలు ప్రభావితం చేయబడాలి. అలా ప్రభావితం చేయబడము అన్న క్రైస్తవ జీవితాన్ని నువ్వు కోరుకోకపోతే, దాన్ని అనుభవించడం అన్నటువంటిది నీ జీవిత లక్ష్యంగా ఉండకపోతే, దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడము అన్న ప్రయత్నం అనేది, దాహం అనేది, తపన అనేది, తీవ్రత అనేది నీలో లేకపోతే ఈ భూమి మీద నువ్వు క్రైస్తవునిగా ఎంత మాత్రము సక్సెస్ అవ్వలేవు. ఎందుకంటే దేవుని వాక్యము నీకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీ యందున్న క్రీస్తు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి చూద్దాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. చాలా. ఎవరు సమీపంగా ఉన్నారు? ప్రభువు సమీపం. క్రీస్తు ఎక్కడ ఉన్నాడని బైబిల్ చెప్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 1:27 మనం చదివాం, మీ యందున్న. ఇప్పుడు అదే పౌలు భక్తుడు ఫిలిప్పీలో ఉన్నటువంటి దేవుని సంఘానికి రాస్తూ ఉన్నాడండి. ఏమని రాస్తున్నాడంటే ప్రభువు సమీపముగా ఉన్నాడు. మీ పక్కలతో చెప్పండి, నీలో క్రీస్తు ఉన్నాడు, ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు. నీలో ఉన్న క్రీస్తును నువ్వు ఆ క్రీస్తు చేత ప్రభావితం చేయబడాలి. నీకు సమీపముగా ఉన్న ప్రభు చేత నువ్వు ప్రభావితం చేయబడము నేర్చుకోవాలి. మీ పక్కలతో చెప్పండి, నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే నువ్వు దేశాలకు ఆశీర్వాదమని, నీవు సర్వ సృష్టికర్త చేత ప్రభావితం చేయబడితే, ఆయన అభిషేక ప్రభావము, ఆయన మహిమ యొక్క ప్రభావము, ఆయన ప్రేమ యొక్క ప్రభావం నువ్వు ఎంతగా అనుభవిస్తావో అనుదినము కొంచెం కొంచెంగా ఎప్పుడైతే అనుభవిస్తూ ఒక పరిపూర్ణతలోకి వస్తున్నట్టుగా, నువ్వు సంపూర్ణం చేయబడుతున్నట్టుగా నీకు అర్థమవుతున్నప్పుడు నీవు ఉన్న చోట నీవు ఉండలేవు. కారణం ఏంటంటే నీవు దేశములకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉంటావు. అందుకనే దేవుడు నిన్ను ఒక చోట ఉంచాడు, నిన్ను ప్రభావితం చేయడానికి, నీ చేత అనేకులను ప్రభావితం చేయడానికి ఆయన నిన్ను డిఫరెంట్ ప్లేసెస్లోకి మూవ్ చేస్తాడు. అట్లనే సాతానుడు కూడా ఇంతకుముందు ప్రభువును నమ్మనట్టు ఉన్నప్పుడు మనం ఒక చోట స్థిరంగా ఉండలేము. ఎటు పడితే అటు నడిపించబడతాం. చూద్దాం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుండి చూద్దాం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు
ఎటుబడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియను. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. యేసు ప్రభువా కోట్లాది వందనాలని చెప్పండి. నేను నమ్మనంత వరకు ఎటుబడి అలా తిరిగి దేన్నంటే దాన్ని నమ్మి విసిగిపోయాను. కానీ ఈరోజు నిన్ను మాత్రమే ప్రభువుగా అంగీకరించడానికి, మీ పరిపాలన యొక్క ప్రభావాన్ని, మీ అభిషేకం యొక్క ప్రభావాన్ని, మీ రాజ్యం యొక్క ప్రభావాన్ని అనుభవించినట్లు నాకు ప్రభువుగా ఉన్నందుకు కోట్లాది వందనాలు. ఇప్పుడు నేను ఎటు పడితే అటు నడిపించబడను. ఇప్పుడు నేను ఆశీర్వాదముగా, అనేకుల కొరకు ఆశీర్వాదకరముగా, దేశములకు ఆశీర్వాదకరముగా ఉండునట్లు నేను అటు ఇటు వెళ్ళే వ్యక్తిగా ఉన్నాను. హల్లెలూయా. చాలాసార్లు మనము నా జీవితం అంతా ఇక్కడే, నేను ఇట్లానే ఉంటాను, ఇలానే ఉండిపోతానని మనము ఆలోచిస్తామండి. ప్రభువు నిన్ను ఎవరెవరికి, ఏ ఏ ప్రాంతాలకు, ఏ భాష మాట్లాడే ప్రజలకు, ఏ జాతి ప్రజలకు నిన్ను ఆశీర్వాదకరంగా ఏర్పాటు చేశాడో నీకు తెలీదు. అందుకనే ఉద్యోగం చేసేవారు సడన్లో ట్రాన్స్ఫర్ అవుతారండి. బిజినెస్ చేసేవాళ్ళు సడన్లో పలానా చోట బిజినెస్ ఆపర్చునిటీ ఉందని వెళ్తారు. ఇది ఇంతకుముందు యేసు ప్రభుని నమ్మక ముందు ఎటు పడితే అటు తిరిగినటువంటి అనుభవం కాదది. దేన్ని పడితే దాన్ని చేయడానికి ఏదో ఒక రకంగా సక్సెస్ అవుతాములే అనేది కాదు. స్థిరముగా నీలో కార్యసాధకమైన శక్తి ఉంది. ఆ కార్యసాధకమైన శక్తి ఏ కార్యాన్ని సాధించాలో అది నీకు చూపించి, దానిని సాధించడానికి ఎన్ని పరిస్థితులు వచ్చినా జయించే సామర్థ్యము, ధైర్యముగా నిలబడే సామర్థ్యంలో నిన్ను నిలబెట్టి నడిపిస్తుంది. కనుక యేసు ప్రభుని నమ్మనంత వరకు ఎటు పడితే అటు తిరగవచ్చు, ఏది పడితే అది చేయొచ్చు, ఏదో ఒక 10 రాళ్ళు వేస్తే ఒక రాయి తగులుతుంది కదా అన్నటువంటి లోకరీతైన ధోరణిలో నువ్వు వెళ్ళొచ్చు. లేకపోతే ఇదే దీంట్లోనే దీవించు ప్రభువా అని, దీంట్లోనే నన్ను ఆశీర్వదించు ప్రభువా అని అనుకుంటుండగా అది కాస్త నీటి మీద బుడగ మాదిరి మాయమైపోయి ఇంకొక పనిలో నీవు నిమగ్నమైపోవడము అన్నది పరిశుద్ధాత్ముడు నిన్ను చేసే ప్రభావము. అందుకనే చేపలు పట్టడంలో ఫెయిల్ అయినటువంటి పేతురును పట్టుకొని చేపలు పట్టడంలో సక్సెస్ చేశాడు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే చేపలు పట్టేవాడిని కంటిన్యూ చేయలేదు, మనుషులు పట్టే జాలరిగా మార్చి ఉన్నాడు. నిన్ను ప్రభావితము ఎందుకు చేస్తూ ఉన్నాడు? నిన్ను వెలపెట్టి కొని, నిన్ను సొత్తుగా చేసుకొని, తన నివాస స్థానముగా చేసుకొని, తన ఆత్మను నీలో నివసింపచేస్తున్నవాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? కారణం ఏంటంటే ఎంతగా నువ్వు ఆ ప్రభావితాన్ని, ఎంతగా ఆ పునరుద్ధాన శక్తిని, ఎంతగా ఆయన ప్రేమను, ఎంతగా ఆయన శక్తిని, ఎంతగా ఆయన అభిషేకాన్ని నువ్వు అనుదినము అనుభవించడం ప్రారంభిస్తావో, అందులో నువ్వు పరిపూర్ణురాలు అవుతూ ముందుకెళ్తూ ఉంటావో, ప్రభు నిన్ను 2-3 తెలిసిన స్థితిలో నుంచి అనేకులు నీకు పరిచయం అవ్వడం ప్రారంభమవుతుంది. అనేకులను నువ్వు ప్రభావితం చేయడం ప్రారంభిస్తావు. నువ్వు ప్రభావితం చేయబడే స్థితిలోనే నువ్వు అనేకులను ప్రభావితం చేసే వ్యక్తిగా మార్చబడతావు. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి శరీరధారిగా ఎందుకు వచ్చాడు? ఆయన ఏమి మోసుకొని తీసుకొని వెళ్ళిన గొర్రెపిల్ల చెప్పాలి. ఎవరి పాపములను? యేసు ప్రభు బంధువుల యొక్క పాపాలను కదా వాళ్ళ కాలనీలో, యేసు ప్రభు కాలనీలో ఉంటాడు కదండి, ఆ కాలనీలో ఉన్న వాళ్ళ పాపాలు తీసుకెళ్ళిపోయినా దేవుని గొర్రెపిల్ల కదా. యేసు ప్రభు ఏ పాపాన్ని తీసుకెళ్ళిపోయినా దేవుని గొర్రెపిల్ల అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎవరిని ప్రభావితం చేయడానికి వచ్చాడు చెప్పండి? అందరూ చెప్పండి. లోకాన్ని ప్రభావితం చేయడానికి వచ్చాడు. లోకంలో ఉన్న వారి పాప శాపముల నుండి వారిని విమోచించి వారిని ప్రభావితం చేయడానికి వచ్చాడు. తరతరాలను ప్రభావితం చేయడానికి వచ్చాడు. అవునా కదా? కానీ ఆయన పుట్టింది
ఆయన పుడతాడని తెలియజేయబడింది ప్రవచనాల ద్వారా. ఆయన నీవు గర్భము ధరిస్తావు పరిశుద్ధాత్మ ద్వారా అని చెప్పబడింది ఒక్క మరియమ్మకు. తర్వాత యోసేపుకు. వాళ్ళిద్దరికి మాత్రమే తెలిసింది. కానీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేది మాత్రం ఎంతమందిని? లోకాన్ని, తరాలను. చెప్పండి, లోకాలను తరాలను ప్రభావితం చేసేటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీద మొట్టమొదట పుట్టడానికి ఒక కన్యకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగును గాక. తెలుసు కదా మనకు క్రిస్మస్ డైలాగ్స్ అండి కదా. దూత వచ్చి మరియతో చెప్పగానే మరియమ్మకు తెలిసిపోయిందండి. ఏంటి? నేను పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తాను. నెక్స్ట్ యోసేపుకు తెలిసిపోయిందండి. పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గర్భం ధరించి లోకరక్షకుణ్ణి భూమి మీదకి తీసుకురాబోతుంది. లోకమంతరికి తెలిసిందా? కానీ ఆయన ప్రభావితం చేయాల్సింది ఎవరిని? లోకమంతటిని, యుగ యుగాలను, తరతరాలను ఆయన ప్రభావితం చేయాలి. కానీ మొట్టమొదట తెలిసింది ఎవరికి? కన్యకైన మరియకు, భర్తకు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. తర్వాత యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు యోహాను అన్నాడు, నేను మీకు నీళ్లతో బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ కొన్ని దినములలో మీరు పరిశుద్ధాత్మలో అగ్నితో బాప్తిసము పొందెదరు. నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక వ్యక్తి. ఆ యోహాను యేసయ్యకు బాప్టిజం ఇచ్చాడండి. యేసుక్రీస్తు బాప్తిసం పొందిన తర్వాత ఒక్కొక్కరిని పిలవడం ప్రారంభించాడు. ఎంతమందిని పిలిచాడు? 1111. 1111. ఎంతమందిని పిలిచాడు? అందరు చెప్పండి. 12 మందిని. ఎంతమందిని పిలిచాడు? కానీ ఆయన ఎవరిని ప్రభావితం చేయడానికి వచ్చాడు? బాగా గమనించండి. నీ క్రైస్తవ జీవితంలో కూడా నీవు ప్రారంభ దశలో, యేసుక్రీస్తు నమ్మిన దశలో నీకు ఎవ్వరు ఉన్నోళ్ళు కూడా ఊడిపోతారండి. ఉన్నోళ్ళు కూడా కథం. ఒంటరిగా నేను మిగిలాను, నేను ఒంటరిగా అయిపోయాను. యేసయ్యా నీవే నా దిక్కు, యేసయ్యా నీవే నా స్నేహితుడవు. ఇటువంటి పాటలన్నీ ఏడ్చుకుంటూ వాళ్ళు పోయారు, వీళ్ళు పోయారు, అత్త పోయింది, మామ పోయింది, నాన్న పోయినాడు, అమ్మ పోయినాడు, భర్త పోయాడు, భార్య పోయింది, పిల్లలు పోయినాడు, అందరు నన్ను వదిలిపెట్టారు ప్రభువా. మీ పక్క వాళ్ళతో చెప్పండి, అబ్రహాముతో దేవుడు నీ దేశాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను విడిచిపెట్టమన్నాడు. మరి దేవుని దృష్టిలో అబ్రహాం ఏమై ఉన్నాడు? అబ్రహాం ఎవరిని ప్రభావితం చేసే వ్యక్తి? అబ్రహాము దేశములకు ఆశీర్వాదము. గట్టిగా హల్లెలూయా చెప్దామని. అబ్రహాము దేవుని మాటలు ప్రత్యక్షమయ్యాయి, దేవుని మాటలు, దేవుని వాగ్దానాలు ప్రత్యక్షమయ్యాయి. ఒకరోజు రాజు తన భార్యను తీసుకెళ్ళిపోయాడు. దేవుడు రాజును దర్శించి ఉన్నాడు. రాజు ఎదుటికి అబ్రహాం వచ్చాడు. అబ్రహాం వచ్చి నిలబడ్డాడు. రాజు అంటున్నాడు, ఇదిగో బ్రదరు. ఏం బ్రదరు నాయనా నువ్వు? బ్రదరు అని చెప్పావు ఆమెకి. అర్థమవుతుందండి కథ? అర్థమవుతుందా? ఏమని చెప్పాడు? శారాయికి అబ్రహాం ఏమని చెప్పాడు? అబ్బా నా భార్య కదండి, నా చెల్లెలు అంటే తీసుకెళ్ళిపోయాడు. ఇదిగో ఈమెను నా భార్యగా చేసుకోవడానికి నాకు అధికారం ఉంది, కానీ నువ్వు చేసిన పని ఏంటో తెలుసా? నా మీదికి, నా రాజ్యం మీదికి గొప్ప ఉపద్రవం తీసుకొచ్చే పరిస్థితి చేశావు. నా చెల్లెలు అని చెప్పి నువ్వు అబద్ధము
నిజంగా చెప్పాలంటే అబ్రహాము చెల్లెలే అండి ఆమె. వరుసకు అబ్రహాము చెల్లెలే. ఆ రోజుల్లో అటువంటి ఆచారం ఉంది. ఛీ అనడానికి లేదండి. చెల్లెల్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అంటే అది నీకు అర్థమైన నాలెడ్జ్. ఆ రోజుల్లో ఆ నాలెడ్జ్ లేదండి వాళ్ళకి. ఓకే, మనమే గొప్ప అనుకుందాం, ఏం చేద్దాం మరి. మనకు తెలిసిందే గొప్ప అని అనుకునేటువంటి లోకంలో మనం ఉన్నాం కాబట్టి చలో అలానే అనుకుందాం. రాజు అబ్రహామును పిలిచి, నువ్వు మాకు చేసిన గొప్ప ఉపద్రవం ఏంటి? ఈమెను పెళ్లి చేసుకునే వ్యక్తిని కదా నేను. అలా చేసుకోవడం వల్ల నిన్న రాత్రి ఏ దేవుడైతే నిన్ను పిలిచాడో, ఏ దేవుడైతే నీ ఫ్రెండ్ అయ్యి ఉన్నాడో, ఏ దేవుడైతే నీతో నిబంధన కలిగి ఉన్నాడో, ఏ దేవుడైతే నేను అబ్రహాము దేవుడు అని చెప్పుకుంటున్నాడో, ఆ దేవుడు వచ్చి నిన్ను చంపుతాను అన్నాడు. నన్ను బెదిరించాడు, గొంతు మీద కట్టిపెట్టి నిన్ను చంపేస్తాను అన్నాడు. నువ్వు చేసిన పని ఏంటి? మీ పక్కలతో చెప్పండి. అబ్రహామును బట్టి దేవుడు రాజును బెదిరించేశాడు, భయపెట్టించేశాడు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము గురించి దేవుడు ఐగుప్తు రాజు వరకు తీసుకెళ్ళాడు. ఈ వ్యక్తి నా వ్యక్తి. మీ పక్కన చూడండి, బైబిల్ చదువుతున్నావా? బైబిల్లో దేవుడు అబ్రహాము కొరకు రాజ్యాలను ఎలా ప్రభావితం చేశాడో, అలానే క్రైస్తవునిగా నీ కొరకు ప్రతి దానిని ఆయన ప్రభావితం చేయవాడుగా ఉన్నాడు. నువ్వు దేనికి భయపడతావో దానిని నీ ప్రభావం కిందికి తీసుకొని వస్తాడు. నువ్వంటే భయపడేటట్టుగా చేస్తాడు. ఎంతగా నువ్వు ఆయన చేత ప్రభావితం చేయబడతావో, ఆయన అభిషేకం చేత ప్రభావితం చేయబడతావో, ఆయన ప్రేమ చేత నువ్వు ప్రభావితం చేయబడతావో, అంతగా నువ్వు ఓడిపోయిన చోట నిన్ను ఓడించిన దాన్ని ప్రభావితం చేసి గెలుస్తావు. హల్లెలూయా. నిన్ను అవమానపరిచిన వాళ్ళ ఎదుట నీవు తల ఎత్తుకొని నిలబడి జయించే వ్యక్తిగా ఆయన నిన్ను ప్రభావితం చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఇటువంటి క్రైస్తవ జీవితము నువ్వు కలిగి ఉన్నావు. మరియా కేవలము లోకరక్షకుణ్ణి నువ్వు గర్భం ధరించబోతున్నావు. నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆయన దేవుని కుమారుడు, పరిశుద్ధుడు అనబడతాడు. ఆయన రాజ్యము అంతము లేనిది. ఇటువంటి మాటలు కేవలము ఒక్క కన్యకకు తెలియజేయబడ్డాయి. తర్వాత యోసేపుకి తెలియజేయబడ్డాయి. తర్వాత 12 మందికి తెలియజేయబడ్డాయి. తర్వాత ఆయన లోక పాపమును మోసుకొని వెళ్ళిన దేవుని గొర్రె పిల్లగా ఆయన తన ప్రభావాన్ని చూపించేశాడు. కానీ ఇప్పటికీ ఆయన లోకంలో ఉన్న పాపాన్ని తీసుకొని వెళ్ళిన దేవుని గొర్రెపిల్ల అని తెలిసింది కేవలము సంఘములో ఉన్న కొద్దిమంది. ఈ ప్రభావం తెలియని వారు ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారండి. ప్రపంచాన్ని పక్కన పెడదాం, నీ చుట్టుపక్కల క్రైస్తవుల కంటే లోక పాపమును తీసుకుని వెళ్ళిన దేవుని గొర్రెపిల్ల అని తెలియని అనేక మంది నీ చుట్టే ఉన్నారు, నీ చుట్టే తిరుగుతూ ఉన్నారు. కానీ వారికి నీవు లోక పాపమును తీసుకొని మోసుకొని వెళ్ళిన దేవుని గొర్రెపిల్ల యొక్క ప్రభావాన్ని ఏమాత్రము చూపించడానికి ఆలోచన కలిగి ఉన్నావో లేదో. నీవు అలా ప్రభావితం చేసేటువంటి వ్యక్తిగా ఆయన నిన్ను వెలపెట్టి కొన్నాడు. ప్రార్థన అనేసరికి మన అవసరతలు తీర్చబడితే చాలు ప్రభువా అన్న విధానంలో నువ్వు ఉన్నావు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే, నీ కొరకు ఆయన సమస్తమును సంపూర్తి చేసిన వానిగా నీ కన్నుల ఎదుట ఆయన ప్రదర్శింపబడ్డాడు. పరిష్కారం ఇచ్చిన వానిగా నీకు కనబడుతున్నాడు. ఆయన గాయాలు ఆల్రెడీ నీకు స్వస్థతనిచ్చాయి. ఆయన నీ దరిద్రతను ఐశ్వర్యంగా ఆల్రెడీ మార్చి ఉన్నాడు. నీకు అత్యధిక జయాన్ని ఆయన ఇచ్చి ఉన్నాడు. సంతోష సమాధానాలు నిత్యము అనుభవించినట్లుగా ఆయన తన ఆత్మను నీలో నివసింపజేస్తున్నాడు. ఆ రాజ్యానికి నిన్ను వారసునిగా చేసుకున్నాడు. అంధకారము నుంచి, అంధకార సంబంధమైన శక్తుల ప్రభావాల నుంచి నిన్ను విమోచించి పరలోక రాజ్య వారసత్వపు మహిమకు నిన్ను వారసునిగా చేశాడు. ఇది గ్రహించిన నీవు
ఆ గ్రహింపుతో ఇతరులను ప్రభావితము చేయడము అన్న క్రైస్తవ జీవితము కలిగి ఉన్నావు అని గనక నువ్వు మర్చిపోతే నీవు విశ్వాస విషయంలో బలహీనురాలు అవుతావు. నువ్వెంతనా ప్రార్థన చేయి, ప్రార్థన చేసినప్పుడే బలం, ప్రార్థన చేయనప్పుడు మాత్రం బలహీనత. దానికి రీజన్ ఏంటంటే అనుదినము నీవు ప్రార్థన చేయకపోతే నేను ఆరోగ్యంగా ఉండలేనని చాలామంది స్టేట్మెంట్ ఇస్తారండి. నువ్వు ప్రార్థన చేసేది ఆరోగ్యంగా ఉండడానికి కాదు, ఆల్రెడీ నువ్వు ఆరోగ్యవంతురాలిగా ఉన్నావు, జీవాధిపతి యొక్క జీవంతో ఉన్నావు. కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు బలంగా ఉండి ప్రార్థన చేయనప్పుడు బలహీనంగా ఉండడానికి కారణం ఏంటంటే అట్లని కొంతమంది బయటికి వెళ్ళకుండా 24 గంటలు ఉద్యోగాలు మానేసి బిజినెస్లు మానేసి సన్యాసం పుచ్చుకొని ఇంట్లోనే ఉండి కాషాయ వస్త్రాలు వేసుకొని దేవుడా 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 యేసు ప్రభువా యేసు బాబు యేసు బాబు యేసు బాబు అనుకుంటూ ఉంటారండి ఇంట్లో. దేవుడు అందుకొరకని నిన్ను చేయలేదు. అనుదినము ప్రార్థన అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయబడి నీవు నీ పని కొరకు నువ్వు వెళ్తావు, నీ ఉద్యోగం కొరకు నువ్వు వెళ్తావు, నీ చదువు కొరకు నువ్వు వెళ్తావు. నువ్వు దేని చేత ప్రభావితం చేయబడ్డావో ఆ ప్రభావము ఇతరులను ప్రభావితం చేయడానికి నీలో నుంచి ఆ ప్రభావము వెడలుతుంది. గట్టిగా హల్లెలూయా చెప్దామా? నువ్వు చెప్పేదానికంటే ముందు నీవు అభిషేకింపబడిన ప్రభావం గుండా వెళ్తూ ఉంటే మనుషులు నిన్ను ఆ ప్రభావాన్ని అనుభవించి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను చూడడం ప్రారంభిస్తారు. గట్టిగా హల్లెలూయా చెప్దామని. కనుక నీ క్రైస్తవ జీవితము అనుదినము నీలో ఉన్న క్రీస్తు యొక్క ప్రభావము, నీకు సమీపంగా ఉన్న క్రీస్తు ప్రభావము, నీలో ఉన్న కార్యసాధకమైన శక్తి యొక్క ప్రభావము, నీలో ఉన్న అభిషేక ప్రభావము అన్నది అనుభవించడానికి నీవు ఇచ్చే సమయమే ప్రార్థన. అలా కాకుండా నేను దేవుడిని అడగకపోతే దేవుడు ఇవ్వడు అన్న కాన్సెప్ట్లో నువ్వు ఉంటే నువ్వు అసలు క్రైస్తవునివి కాదు, అన్యునివి. ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మరి తెలిసిన వాణ్ణి తెలియనట్టుగా నువ్వు అన్నీ అడుగుతూ పోతే ఎలా? మరొకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4. మరలా చెప్పుదును, ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియో చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనములు చేత. దేని గురించి అయినా చింతపడాలని ఉందా అండి? దేని గురించి చింతపడకూడదని ఉందా? దేనిని గూర్చియో చింతపడకుడి. దేని గురించి అయినాను చింతపడకూడదని ఉందా? కొన్ని వాటి గురించి చింతపడవచ్చు అని ఉందా? దేనిని గురించి అంటే ఆ దేనిని గురించి అన్న గ్రూప్లో హస్బెండ్, వైఫ్, చిల్డ్రను, డబ్బులు, ఆరోగ్యము ఇవన్నీ ఉన్నట్టేనా? పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఇంట్లో నీళ్ళు రావట్లేదు, ఈ మధ్యలో దోమలు ఎక్కువయ్యాయి, అన్నీ ఉన్నాయా? లేవా? చెప్పాలండి. నా బలహీనతలు, నేను చేయలేకపోయాను, నేను సాధించలేకపోయాను, ఇంతకుముందు నా వల్ల కాలేదు, ఇటువంటివన్నీ కవర్ అయ్యాయా? ఇంకా కవర్ కావాలా? చెప్పాలండి. దేనిని గురించి అంటే దేనిని గురించి అన్నదాన్ని బ్రాకెట్లో ఏ దాన్ని పెట్టచ్చు, ఏ దాన్ని తీసేయచ్చు? చెప్పాలని గమనించండి. దేవుని వాక్యమును దేని గురించి చింతించొద్దు అంటే నీకు చింత వస్తుందంటే అది ఎక్కడి నుంచి వచ్చినట్టు? దేవుని నుంచి వచ్చినట్ట? దేవుని వాక్యం నువ్వు చింతించొద్దని చెప్పిన తర్వాత మళ్ళీ దేవుడు చింత పెడుతున్నాడు అనుకోండి, దేవుని మాటకు దేవుడే విరోధి, అవునా కదా? దేవుడు తాను చెప్పిన మాటకు ఎప్పుడు విరోధంగా ప్రవర్తించడు. అయితే నీవు చింతించడము అన్నది ప్రారంభమైన వెంటనే ఆ చింత అన్నది ఎవరి నుంచి వచ్చిందో నువ్వు గుర్తుపట్టుకోవాలండి. దేనిని గురించి నువ్వు చింత పడకూడదు. మరి ఏం పడాలి? కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటంటే, ప్రార్థన సమయం అంటే అర్థం ఏంటంటే, నీవు అనుదినము దేవునికి సమయం ఇవ్వడము అంటే అర్థం ఏంటంటే, నీవు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నటువంటి నీవు
పరలోకము చేత, ఆయన అభిషేకము చేత, ఆయన ఆత్మ చేత, ఆయన మాటల చేత, ఆయన వాగ్దానాల చేత, ఆయన యొక్క గొప్పతనాన్ని గ్రహించుకున్న దానిని బట్టి నీవు ఆయనను ఘనపరుస్తుండగా, ఆయన సమస్తమైన ప్రేమ, శక్తి, మహిమ, అభిషేక, అధికార ప్రభావముతో నింపబడే సమయమే నీ ప్రార్థన సమయము, క్రైస్తవుని ప్రార్థన సమయము. అంతేగాని టేప్ రికార్డర్ ఆన్ చేసి సీడీ ప్లేయర్ పెడితే అది వాగుతూనే ఉంటుందండి. ఇంట్లో టీవీ పెట్టి పనులు చేసుకుంటాం కదండి, చేసుకోవట్లేదు అట్లా? ఇంట్లో పాటలు పెట్టి పనులు చేసుకుంటాం కదా మనం. అయ్యో అదేమన్నా తప్ప అండి, పాపమ్మా? ఓకే, వేరేవి చూస్తున్నారా? సారీ, మీరు అబద్ధం ఆడర్లేండి, నాకు తెలుసు. కలవారి కోడలా? అత్త వచ్చింది, కోడలు పోయింది సీరియలా? బాగా గమనించండి. నీవు క్రైస్తవుని అయితే నీ క్రైస్తవ జీవితంలో అత్యంత శక్తివంతమైనటువంటి సమయము, అత్యంత అద్భుతమైన సమయం ఏంటి అంటే, నువ్వు ఎదుర్కొనే శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, సుఖము, సంతోషము, ఆనందము, ఐశ్వర్యము, ఆశీర్వాదము కంటే అనుదినము నువ్వు దేవునితో గడిపే సమయము, ఆయన నీతో గడిపే సమయము, ఆయన నిన్ను చూసే సమయము, నువ్వు ఆయనను చూసే సమయము, నీ స్వరం ఆయన వినే సమయము, ఆయన స్వరాన్ని నువ్వు వినే సమయము, నీ సన్నిధిని ఆయన అనుభవించే సమయము, ఆయన సన్నిధిని నువ్వు అనుభవించే సమయము. ఇది నీ క్రైస్తవ జీవితంలో ప్రార్థన సమయము. అది నువ్వు కోరుకుంటూ, అది నువ్వు ఆశిస్తూ, అది నువ్వు తప్పిస్తూ అనుదినము నీవు ఆయనకు సమయం ఇవ్వడము నేర్చుకోవాలి, కేటాయించడం నేర్చుకోవాలి. అది గనక నువ్వు ఫెయిల్ అవుతే ఖచ్చితంగా నువ్వు ఫీల్ అవ్వాల్సిందే. అందులో నువ్వు సక్సెస్ అయితే అనేకులకు నువ్వు తెలియకుండానే ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎదుటి వాళ్ళకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. నిన్ను చూస్తేనే మనుషులకు నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. చచ్చిపోవాలనుకున్న వ్యక్తి కూడా బ్రతకడానికి ఒక హోప్ అనేది క్రియేట్ అవుతుంది. నిన్ను చూడంగానే నీ మాట వినడం కాదు, నిన్ను చూడంగానే మనుషులకు ఒక హోప్ క్రియేట్ అవుతుందండి. అలా నువ్వు మనుషులను ప్రభావితం చేసే వ్యక్తివి. అనుకుండొచ్చు, నువ్వు చెప్తే వాళ్ళు నమ్మరు, వాళ్ళు క్రీస్తును విరోధంగా ఉన్నారు, వాళ్ళు క్రీస్తుకు విరోధంగా ఉండొచ్చు, నీకు విరోధంగా ఉండొచ్చు, కానీ నీలో ఉన్న అభిషేకానికి ఎవ్వరు విరోధులు లేనేలేరు. నీ నోట్లో నుంచి వచ్చే మాటకు విరోధి అన్నవాడు లేనేలేడు. దానికంటే ముందు నువ్వు ప్రభావితం చేయబడాలండి. దేవుని మాట చేత, దేవుని అభిషేకం చేత నువ్వు అనుదినము ప్రభావితం చేయబడాలి. హల్లెలూయా. రోజులో క్రమముగా నీవు సమయం ఇవ్వడం, వారంలో ఒక్కరోజు అధికముగా సమయం ఇవ్వడం నీవు చేయాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి, ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి నీ శరీరంలో కణాలు కొత్తగా పుడుతూ ఉంటాయి. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి, ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఒక 3 రోజులు కంటిన్యూగా ప్రభుతో ఎక్కువ సమయం గడపటం. ప్రతి 6 నెలలకు ఒకసారి 6 days కంటిన్యూగా, లేకపోతే వారంలో ఒకరోజు అట్లా, నీకు ఎలా వీలైతే అలా దేవునితో అధికంగా సమయం గడపడము అన్నటువంటిది నీవు ప్రాక్టీస్ చేయడము చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. అనేక ఫంక్షన్స్కి వెళ్తున్నామని లీవ్ పెడతామండి. దేవునితో సమయం గడపడానికి లీవ్ పెట్టాలండి. బాగా గమనించండి. దేవుడు ఏ దేవుడైతే నీకు దేవుడుగా ఉన్నాడో ఆ దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, బిజినెస్ ఇచ్చాడు, చదువునిచ్చాడు. దేన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నువ్వు దేన్ని నిర్లక్ష్యం చేస్తావో అక్కడ సాతానుడు ఎంటర్ అవుతాడు. దేవుడిచ్చిన దేనిని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. నీ తిండిని నిర్లక్ష్యం చేయకూడదు, నువ్వు మంచి బట్టలు వేసుకోవడం నిర్లక్ష్యం చేయకూడదు, మంచిగా రెడీ అవ్వడం నిర్లక్ష్యం చేయకూడదు. అట్ ది సేమ్ టైము దేవుని అభిషేకం చేత ప్రభావితం చేయబడడం కూడా నిర్లక్ష్యము చేయకూడదు. నీ ఫ్యామిలీని, ఆ ఫ్యామిలీ యొక్క రిలేషన్షిప్ను కాపాడుకోవడానికి
ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. నీ ఉద్యోగాన్ని, నీ బిజినెస్ను, నీ చదువును ఏ రోజు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థన, బైబిలు సోమరులు చేసే పని కాదు. దేశాలకు ఆశీర్వాదకరమైన వారు చేసేటువంటి పనులు. ప్రేయర్ అనేటువంటిది లేజీ పీపుల్ చేసేది కాదు, టైం పాస్ చేసే వాళ్ళది కాదు. ప్రార్థన అన్నటువంటిది ఉద్యోగం లేనప్పుడు, బిజినెస్ లేనప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు చేసే వాళ్ళది కాదు. క్రైస్తవుని ప్రార్థన అనేది ఒక పెద్ద ప్రాజెక్టును నువ్వు కలిగి ఉన్నావు. ఆ ప్రాజెక్టు గురించి దేవునితో డిస్కస్ చేసే సమయం రోజు. ప్రభువా మాట్లాడు, ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, ఆయన చెప్తూ ఉంటాడు, నువ్వు వింటూ ఉంటావు. ఇటువంటిది ప్రార్థనా జీవితం. అంతేగాని కష్టాలు పోవడానికి, శ్రమలు పోవడానికి కాదు. అది అన్యులు చేసే పని. కష్టాలు, శ్రమల గురించి కాదు. లోకమును ప్రభావితము చేసే జీవితమే క్రైస్తవ జీవితము. అటువంటి ప్రభావితానికి గురై ప్రభావితం చేసే క్రైస్తవునిగా నేను ఉండాలి అన్న వాళ్ళు నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఆల్రెడీ ఆ రాజ్యానికి నువ్వు వారసునివి. ఆ మహిమ రాజ్యమునకు నువ్వు వారసునివి, వారసురాలవు. ఆల్రెడీ ఆ దేవుని ఆలయమై ఉన్నావు. నువ్వు యేసుక్రీస్తు ఆత్మకు నివాస స్థానమై ఉన్నావు. ఆల్రెడీ అభిషక్తుల్లోనికి, బాప్తిసం పొంది అభిషక్తులను ధరించుకొని ఉన్నావు. ఆల్రెడీ ఆ మహిమ ప్రభావము అనుక్షణము నువ్వు అనుభవించే సమయము. పరిశుద్ధాత్ముడా స్వాగతం వయా. పరిశుద్ధాత్ముడా స్వాగతం వయా. నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా. 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 నా నావికుడవు, నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నావికుడవు, నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. బలముగా వీచే గాలి వలె నా హృదయములోకి రండి దేవా. బలముగా వీచే గాలి వలె, వెల్కమ్ యు హోలీ గోస్ట్. హృదయంలోకి రండి దేవా. నాలో నుండి, నాలో నిండి ప్రవహించండయ్యా. నాలో నిండి, నాలో నుండి ప్రవహించండయ్యా. నాలో నిండి, నాలో నిండి, నాలో నుండి ప్రవహించండయ్యా. నాలో నిండి, నాలో నుండి ప్రవహించండయ్యా. పరిశుద్ధాత్ముడా హోలీ గోస్ట్, యు ఆర్ వెల్కమ్ హోలీ గోస్ట్. మీ అభిషేక సన్నిధి మహిమ ప్రభావముతో ప్రభావితం చేయబడుతూ అనేకులను ప్రభావితం చేయవారిగా ప్రతి ఒక్కరూ మీ అభిషేక ప్రభావాన్ని అనుభవించుదురుగాక. ఇప్పుడే 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 పెంతెకోస్తు దినము నాడు మీ సన్నిధితో నింపబడి వాక్శక్తితో అన్ని భాషలు మాట్లాడి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తూ పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించినట్లుగా సంఘంలోని ప్రతి వ్యక్తి ఈరోజు వాక్యం విని
ప్రత్యేకంగా నిర్ణయం తీసుకొని నిలబడిన ప్రతి వ్యక్తి, ఇక్కడున్నవారు, లైవ్లో ఉన్నవారు ఎవరు నిర్ణయం తీసుకొని నిలబడ్డారో ఇప్పుడే మీ సన్నిధి చేత ప్రభావితం చేయబడుతారు గాక. నింపబడి 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 ప్రభావితం చేయబడుతారు గాక, చేయబడుతారు గాక. శరీరము, ప్రతి కణము, ప్రతి అవయవము, ఆలోచనలు, తలంపులు, హృదయంతరంగాలు, జ్ఞాపకాలు నింపబడుతారు గాక. పరిశుద్ధాత్మ 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 మహిమ అభిషేకము చేత కోరుకోండి కోరుకోండి కోరుకోండి. పరిశుద్ధాత్ముడా నీ ప్రభావము, పరిశుద్ధాత్ముడా మీ శక్తి, పరిశుద్ధాత్ముడా మీ సన్నిధితో నేను ప్రభావితం చేయబడాలి. అడగండి అడగండి, కోరుకోండి కోరుకోండి. నోరు తెచ్చి అన్ని భాషలు మాట్లాడండి. కోరుకోండి కోరుకోండి. ప్రతి ఒక్కరు నువ్వు ఒక గొప్ప బిజినెస్ మ్యాన్గా, ఉన్నతమైన చదువులు చదివి ఉన్నతమైన స్థలాల్లో కూర్చుండబెట్టబడే వ్యక్తిగా, నువ్వు చేసే ఉద్యోగంలో నువ్వు తలగా ఉంచబడే విధంగా పరిశుద్ధాత్ముడు ఏ విధంగా నిన్ను ప్రభావితం చేసే వ్యక్తిగా మారుస్తాడో ఆయన అభిషేకం చేత మారుస్తాడు. ఎవరిని నీ ద్వారా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలో ఆయనకు తెలిసినట్టుగా నీకు తెలీదు. ఈరోజు నీకు తెలిసిన వారు కొద్దిమంది అయి ఉండొచ్చు, వేల మీద లెక్క పెట్టుకునే వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ నిన్ను తన అభిషేకము చేత, అభిషేక ప్రభావం చేత ప్రభావితం చేస్తూ దేశాలకు ఆశీర్వాదకరంగా నేను చేయబోతున్నాడు. నమ్ముతున్న వారు గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనకు మహిమ చెల్లిద్దాం. ఓ చేపలు పట్టే పేతురు 3000 మంది, 5000 మంది, లక్షల మందికి ప్రభావితం చేసే వ్యక్తిగా ఎలా ఉన్నాడో నిన్ను అంతకంటే అధికముగా అంతకంటే అధికముగా అంతకంటే అధికముగా అంతకంటే అధికముగా నిన్ను ఏ విధంగా ఏ విషయాల్లో గొప్ప చేయాలో గొప్ప చేస్తూ మనుషులను, అధికారులను, గవర్నమెంట్లను, దేశాలను ప్రభావితం చేసే వ్యక్తిగా నిన్ను మార్చడానికి అభిషక్తుడు కార్యసాధకమైన శక్తి నీలో పెట్టి ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, ఏ మాటలైతే మీరు నాలో పెట్టారో నేను మాట్లాడి ఉన్నాను. ఈ మాటలు మీ మాటలను నమ్మి మీ మాటల ప్రకారం జీవించడానికి ఎవరైతే నిలబడి ఉన్నారో అనుదినము మీ ప్రభావము, అనుదినము మీ ప్రేమ, అనుదినం మీ శక్తి, అనుదినము మీ స్వరం, అనుదినము అనుక్షణము అనుక్షణము ప్రత్యేకముగా మీతో సమయం గడిపి మీ యొద్ద నుంచి మాటలు తీసుకుని అనుదినము జయించు వారిగా, ఆశీర్వాదకరమైన వారిగా దినదినము వర్ధిల్లేటట్టుగా చేయడానికి మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ ఆత్మ ద్వారా బలపరిచి మీ అభిషేక ప్రభావం కుమ్మరింపును అనుభవిస్తూ మన వాక్యం అంతలుగా ఫలింపచేసి బలపరిచి ధైర్యపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్దాం.